బాబా ఇట్రయ్యా, నువ్వు మా పుల్లయ్య గారి అబ్బాయి ఎల్లయ్య కదూ? నీకు దుబాయ్లో జాబు కదూ? నువ్వు పెళ్ళైన ఎత్తిరే దుబాయ్ వెళ్ళిపోయావు కదూ? అవును తాత, నేను పుల్లయ్య గారి అబ్బాయి ఎల్లయ్యనే. మరి నాకు దుబాయ్లో జాబు, పెళ్ళైన రేత్రే వెళ్ళిపోయాను. మరి నీకు పిల్లలు ఎంతమంది? ముగ్గురు. మరి నువ్వు పెళ్ళైన తెల్లారే మరి దుబాయ్ వెళ్ళిపోయావు కదా, నీకు పిల్లలు ఏంది తాత? నువ్వు పిల్లలకి మొగుడికి సంబంధం ఏంది? మనకి పిల్లల్ని ప్రసాదించేది ఆ భగవంతుడు కదా. అదాక అన్నవరం సత్యనారాయణ అంటే ఆయన తలుచుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. నేను దుబాయ్లో ఉన్న, మా ఆవిడ ఇక్కడే ఉంది. నేను దుబాయ్లో మరి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు, పూజలు, నోములు, మరి అన్నదానాలు జరిపిస్తున్నాను. మరి నా పూజలు ఫలించి మా ఆవిడ సంతానం మా ఆవిడకి సంతానం కలుగుతూనే ఉంది. నేను అక్కడ పూజలు వ్రతాలు చేస్తున్నాను, మా ఆవిడ అక్కడ పిల్లల్ని కంటూనే ఉంది. ఏంది తాత, సత్యనారాయణ స్వామి అంటే సంతానానికి మరి ఎత్తిందే పేరు. నేను అక్కడ పూజలు వ్రతాలు చేస్తున్నాను, మా ఆవిడ అక్కడ పిల్లల్ని కంటుంది. నా సహాయం ఎందుకు తాత? హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరన్నా పిల్లలు లేకపోతే అన్నవరం సత్యనారాయణ స్వామిని కలుసుకోండి, మీకు సంతాన ప్రాప్తిరస్తు కలుగుగాక.